ఓకే, చెస్ట్ లూజ్ 9.5. వెడల్పు కూడా వేసుకున్నాం. ఇక్కడ ఏమైతే హ్యాండ్స్ ఎంత అంటే అంత పెట్టేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ నుండి క్లోజ్ చేసిన. రైట్ నుండి లెఫ్ట్కి ఎప్పుడైనా లెంత్ అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పుకుంటాము. టోటల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ మార్కర్ ఇచ్చారు. టోటల్ షోల్డర్ 7 ఇంచెస్. ఓకే, అలానే డౌన్కి మళ్ళీ 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటాము. డౌన్కి 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాము. ఓకే, అలాగే చివరికి కూడా 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుందాం. చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేసుకుందాము, డాట్స్ని. ఓకే, డాట్స్ కలిపేస్తే మనకి ఎల్ షేప్ లైన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చెస్ట్ వెస్ట్ హిప్ తీయాలి అంటే మనకి షోల్డర్ దగ్గర నుండి డౌన్కి 7, 14, 18. ఓకే, దీని కట్స్ లెంత్ వచ్చేసి మనకి 22.5 ఉంది దీనికి. ఓకే, ఈ టాప్. ఓకే, 22.5. ఇక్కడ హిప్ లూజ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, చెస్ట్ ఇచ్చేసుకున్నాం. 7 ఇంచెస్ దగ్గర చేసుకున్న పాయింట్ చెస్ట్ ఇచ్చేసుకున్నాము. 9.5 చెస్ట్ లూజ్. ఓకే, ఇక్కడ 14 మార్క్ చేసుకున్నాం కదా, ఈ 14 దగ్గర 8.5 లేదు, ఓన్లీ ఫిట్టింగ్. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి 11 పెట్టేస్తున్నా నేను, అంటే ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసిన 11. ఓకే, 11 తర్వాత మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. ఓకే, తర్వాత ఖర్చులకు వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ 1 ఇంచ్. ఇది 11 కదా, ఇక్కడ 11 తీసుకున్నాను. ఇక్కడ 9.5 చెస్ట్ వస్తే ఇక్కడ నేను 1.5 యాడ్ చేసిన మళ్ళీ. ఓకే కదా, ఇప్పుడు ఈ లైన్స్ కలిపేసుకుందాము, ఫిట్టింగ్ లైన్స్. ఓకే, ఇక్కడికి వచ్చేసింది మనకి కట్స్ లెంత్ 22.5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ చివరికి కంప్లీట్గా చివరికి ఇక్కడ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే తీసుకోండి. లేదు కొంచెం వెడల్పు కావాలి అనుకుంటున్నాం మనం, ఇక్కడ వెడల్పు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం 11 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 12 ఇంచెస్ పెడుతున్నాం, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత సేమ్ మళ్ళీ 1 ఇంచ్ ఖర్చులకే సేమ్. ఇప్పుడు వచ్చేసి టేప్ని ఇలా పెట్టేసుకొని, ఓకే ఇలా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోండి. మార్కింగ్స్ని ఫిల్ చేసేసుకుందాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఆమ్రౌండ్ తీసేసుకుందాము. వీళ్ళు అవసరం లేదు కదా, పెట్టేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 1.2 దగ్గరికి వెళ్ళొస్తుంది. ఓకేనా, తర్వాత ఆమ్రౌండ్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్ ఇచ్చేస్తున్నాము. నెక్ 3 ఇంచెస్ తీసుకున్నా నేను. ఓకే, ఇక్కడ ఫ్రంట్ నెక్ డీపు 6 ఇంచెస్ ఇస్తున్నా నేను. ఓకే, 6 ఇంచెస్. బ్యాక్ నెక్ డీపు ఎంత అంటే అంత తీసుకోండి, 8 వరకు తీసుకోవచ్చు, 8 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 3 ఇంచెస్. ఇప్పుడు స్కేల్ చేసేసుకుందాము. ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నాం, బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసేసుకున్నాము. బ్యాక్కి ఫ్రంట్కి 2 నెక్ మీరు చూపించినట్టే కుట్టాలి. సేమ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని లైన్ చేసేసుకోండి. ఓకే, ఇది డ్రెస్ కటింగ్ మనకి అంతే. ఓకేనా.